Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనే దానికంటే అందరి చూపు ఒక్క రిషబ్ పంత్ పైనే ఉంది. ఈ మ్యాచ్కి ప్రధాన ఆకర్షణ మాత్రం ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్నే. యాక్సిడెంట్ తర్వాత పంత్ ఆడుతున్న తొలి మ్యాచ్ ఇదే కావడంతో అభిమానుల మధ్యలో ఎన్నో ప్రశ్నలు. మునుపటిలా ఆడగలడా? బ్యాటింగ్, కీపింగ్, రన్నింగ్ చేసే సమయాల్లో ఇబ్బంది పడతాడా? ఢిల్లీని సమర్థవంతంగా నడిపించగలడా అని ఇలా ఎన్నో ప్రశ్నలు. మరోవైపు పంజాబ్ టీం బలంగా కనిపిస్తున్నప్పటికీ ఎందుకో ఈ టీం మీద ఎవరికి పెద్దగా అంచనాలు లేవు. శిఖర్ ధావన్ నాయకత్వంలోని పంజాబ్ టీంలో బెయిర్స్టో, శామ్ కరన్, జితేష్ శర్మ, రబాడా, వోక్స్, ఎల్లిస్ వంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకోగా ఢిల్లీ ఓపెనర్లు వార్న్, మార్ష్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. 3 ఓవర్లలో 33 పరుగులు చేసి ఊపు మీద ఉన్న ఢిల్లీకి మార్ష్ వికెట్ తీసి కళ్ళెం వేశాడు హర్షదీప్. వార్నర్, హోప్ కొంతసేపు అలరించినా భారీ స్కోర్లు చేయలేకపోయారు. 9వ ఓవర్లో గ్రౌండ్లోకి వచ్చిన పంత్కి స్టేడియం మొత్తం స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. పంత్ ఎలా ఆడతాడు అనుకున్న అభిమానులకి మునుపటిలా ఫ్రీగా ఆడటంతో కనువిందు కలిగింది. హర్షల్ పటేల్ బౌన్సర్కి పంత్ అవుట్ అవడంతో 111 పరుగులకు 3 వికెట్లతో పటిష్ట స్థితిలో ఉన్న ఢిల్లీ ఒక్కసారిగా 147 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది. అభిషేక్ పోరెల్ చివరి ఓవర్లో 25 పరుగులు రాబట్టడంతో ఢిల్లీ 174 పరుగులు సాధించగలిగింది. 175 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్కి శిఖర్ ధావన్, బెయిర్స్టో సూపర్ స్టార్ట్ ఇచ్చారు. ఫస్ట్ బాల్నే బౌండరీగా మలిచి అటాకింగ్గా మొదలుపెట్టిన పంజాబ్ తొలి ఓవర్లోనే 17 పరుగులు రాబట్టింది. 3 ఓవర్లో 34 పరుగులు చేసిన పంజాబ్ని ఇషాంత్ శర్మ గట్టి దెబ్బ కొట్టాడు. 4వ ఓవర్లో తొలి బంతికే ధావన్ని బౌల్డ్ చేయడంతో పాటు 5వ బాల్కి అనూహ్యంగా బెయిర్స్టోని రన్అట్ చేశాడు. 4 ఓవర్లో 42 పరుగులకి 2 వికెట్లు కోల్పోయిన పంజాబ్ ఎక్కడా ఓడిపోతామనే భయం కూడా రానియకుండా చాలా ఫ్రీగా బ్యాటింగ్ చేసి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ఐపీఎల్ సీజన్ని విజయంతో ఆరంభించింది. శామ్ కరన్ ఈ ఐపీఎల్లో ఫస్ట్ హాఫ్ సెంచరీ చేశాడు. లివింగ్స్టన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. శామ్ కరన్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. మ్యాచ్కి ముందు 70% ఢిల్లీ, 30% పంజాబ్ అని ఉన్న ప్రిడిక్షన్ని ఈ మ్యాచ్ తలకిందులు చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ buddies.